భూములపై ఫారెస్ట్ అధికారుల దమనకాండ ఆపివేయాలి. పోడు భూములపై దాడులు. ఇంకా జిల్లాలో మిగిలి ఉన్న 90,000 ఎకరాలకు తక్షణం పట్టాలు. 90,000 ఎకరాలకు పట్టాలు. వలస ఆదివాసీలకు గిరిజన కులం సర్టిఫికేట్లు. వలస ఆదివాసీలకు గిరిజన కులం సర్టిఫికేట్లు. పట్టాలు వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ గిరిజన గ్రామాలకు అమాయక గిరిజనపై మానవ దౌర్జన్యం గిరిజనపై మానవ దౌర్జన్యం సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు ప్రధానంగా ఈ ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం అనేక సంవత్సరాలుగా గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని, ఆదివాసులు వలస ప్రాంతాల్లో బతుకుతూ ఉంటే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు 2021లో నిలిపివేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో. వాటిని కొనసాగింపుగా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రధానంగా ఊర్గంపాడు మండలం సారపాక నుంచి ఐటీడీ వరకు పాదయాత్ర కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా గిరిజనులు వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్టు పుట్ట కొట్టుకొని గత 20-30 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి భూముల్ని ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఈరోజు ఎగబడి ఆ మొక్కల్ని పీకేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని, ఈ గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకి 2006 అటవీ చట్టం ఏదైతుందో 2006 అటవీ చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టంలో పొందుపరిచినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఈరోజు ఎవరైతే వలస వచ్చినారో ఆదివాసులు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు నిలిపివేశారో ఆ ఆదివాసులు ఇక్కడికి ఆనాడు సల్వజూడం ఎఫెక్ట్ వల్ల మన ప్రాంతానికి తలదాచుకోవటానికి వచ్చారు. అంతే తప్ప వాళ్ళు ఏదో ఇక్కడ సంపాదన కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళకి కంపల్సరిగా వాళ్ళ పిల్లల చదువుల భవిష్యత్తు కోసం ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు రహదారి సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం, మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఐటీడీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాంగ్రెస్